పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యము విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను సజీవునిగా కనబరుచుకొనెను. దేవునికి స్తోత్రం. మన దేవుడు సజీవుడండి. లేచి బ్రతికినవాడు, సమాధిని గెలిచినవాడు, సజీవుడు. ఆయన ఉన్నాడు. 40 దినముల వరకు ఆయన కనబడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, బోధించాడు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో ఇవన్నీ కనబరుచుకుంటున్నాడు. తోమాకి కనబరుచుకున్నాడు. తోమా అయితే ఎంతో బాధపడ్డాడు. ప్రభువా, నేను నిన్ను నమ్మలేదు అని. దేవుని బిడ్డలారా, ఒకే ఒక్కడు నిజముగా చంపబడి లేచినవాడు, సమాధిని గెలిచినవాడు, లోకాన్ని ఒకరోజు గెలిపించేవాడు, మరణమే లేనివాడు, పునరుద్ధానుడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చిరంజీవి. ఎప్పటికీ ఆయన జీవిస్తూనే ఉంటాడు. నిన్ను నన్ను కూడా జీవింపు చేయగలడు. కాబట్టి మనము జీవించాలంటే ఆ చిరంజీవి అయిన యేసుని నమ్ముకుంటేనే మనము కూడా పరలోక రాజ్యంలో సజీవులముగా జీవించగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక.